జై వాసవి, జై జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం అధ్యాయం 37. 612 గోత్రాల వారి కపటత్వం. రక్షక భటులతో మంత్రాలోచన. అమ్మవారి మాయాజాలం. రక్షక భటుల చుట్టుముట్టడం. గోత్రజుల పలాయనం. అనంతరం వైశ్యశ్రేష్ఠులు నగరేశ్వర స్వామి ఆలయానికి వచ్చారు. ఆ కథ విని కుసుమశ్రేష్ఠి స్వయంగా బయలుదేరడానికి సిద్ధమైనాడు. ప్రయాణానికి ప్రయత్నిస్తున్న తండ్రిని చూసిన వాసవి, నేను కూడా అక్కడి సంఘటనలు చూసేందుకు వస్తాను అని ఆపింది. కూతురిపై ప్రేమతో ఆమెను పల్లకీలో కూర్చోపెట్టి త్వరగా గుడికి వచ్చి నగరేశ్వరునికి నమస్కరించి, భాస్కరాచార్య మరియు సముదాయానికి నమస్కరించి ఉచిత స్థానంలో కూర్చున్నాడు. ధరించండి అన్నారు. ఆర్యుల ఆజ్ఞ విని వారంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వీధిలో వంశ పరిరక్షణ కోసం అగ్ని ప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉన్న వారంతా వెంటనే రావాలి, సమయం వ్యర్థం చేయవద్దని దండోరా వేయించారు. ఇది విని 612 గోత్రాలలోని నీచమైన వైశ్యులు బయటపడి కపటంగా ఇలా మాట్లాడారు. 102 గోత్రాల వారు అగ్నిలోకి ప్రవేశించడంతో రాజు మాపై కోపించి మనందరినీ చంపేయవచ్చు, వాసవి కన్యవలే ఈ విపత్తు అంతా అన్నారు. కృతయుగంలో రేణుకగా, త్రేతాయుగంలో సీతగా, ద్వాపరంలో ద్రౌపదిగా, కలియుగంలో వాసవిగా జన్మించిన ఈ కన్యక మృత్యుదేవతతో సమానం. ఆమె వైశ్యవంశ సముద్రంలో నికృష్ట జ్వాలగా జన్మించింది. ఆమె నాశం వల్ల మన కులగోత్రాలకు హాని కలగదు. కుమ్మరికి ఒక కుండలా ఈమె నశించిన మనకు బాధ లేదు. మనం వెళ్దాం. భాస్కరాచార్యులు చెప్పిన ఆ 102 గోత్రాల వారు మనల్ని బహిష్కరిస్తున్నారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్లు చేయనివ్వండి. కుల సంబంధాల వల్ల కలిగే లాభ నష్టాలు ఒకటే. వారితో సంబంధం లేకుంటే మనకు నష్టం ఏమీ లేదు. పెనుగొండకు నగరేశ్వర స్వామికి, జనార్దన స్వామికి, భాస్కరాచార్యుల వంశానికి ఒక్కొక్కటి నమస్కారం చేసి మనకు ఇష్టం వచ్చినట్లు ఎక్కడికైనా వెళ్దాం. దేశంలో ఎక్కడైనా జీవించవచ్చు. చనిపోయి ఏం సాధించాలి? అప్పుడు కొంతమంది ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి, అయ్యా, మాకు ఒక ఆలోచన ఉంది. ఈ 102 గోత్రాల వారి ఉద్యమం గురించి రాజుగారికి తెలియజేసి మనం సంతోషంగా ఈ రాజ్యంలోనే ఉందామన్నారు. మరికొరు రాజును సైన్యంతో రప్పించి ఈ 102 గోత్రాల వారి మరణ హోమాన్ని ఆపుదాం. దుష్టులైన వాసవిని రాజుకు అప్పగించి రాజు ప్రేమను పొందుదాం. దీనివల్ల అందరికీ మేలు జరుగుతుంది అన్నారు. అలా నిర్ణయించుకున్న ఆ 612 గోత్రాలు రాజభటులకు అన్నీ తెలియజేశారు. రాజభటులు ఆ మాటలు విని నమ్మలేదు. 102 గోత్రాల వారి ఉద్యమాన్ని పెళ్లి వేడుక అని తెలిసి ఆ 612 గోత్రాలు కళ్యాణ విరోధి అని తెలుసుకుని రాజరిక వివాహానికి అడ్డంకులు అని నిశ్చయించుకుని వారి గురించి హెచ్చరించాడు. ఎవరైతే కళ్యాణోత్సవాన్ని తిరస్కరించి ఇక్కడ క్షణకాలం నిలబడ్డారో వారందరినీ రాజు శిక్షిస్తాడు. వారి తలలు నరికి వేయబడుతుంది. ఆ రాజాభటుల ఉగ్రమైన మాటలు విని ప్రాణభయంతో ఉన్న వైశ్యులు బిత్తరపోతూ తమలో తాము ఇలా అన్నారు, ఇక్కడి సభ అంతా దుర్మార్గులు. మనం ఒక క్షణం కూడా ఇక్కడ ఆగకూడదు. ఇప్పుడే ఇంటికి వెళ్దాం అని 200 గోత్రాలు పడమర దిక్కుకు పారిపోయారు. 80 గోత్రాల వారు తూర్పు దిక్కుకు పారిపోయారు. 200 గోత్రాల వారు గోపతి తెలియని గోపలని తిట్టించుకుని దక్షిణం వైపు పరిగెత్తారు. 132 గోత్రాల వారు దొడ్డివాకిలి నుండి పరారై ద్వారధరని తిట్టించుకొని ఉత్తరం దిక్కుకు పారిపోయారు. కొందరు కుమారులు ముందర వెళుతుండగా మరికొందరు తమ భార్యల ముందు వెళ్తున్నారు. మహంధారాములో అసహాయ శూరులుగా ఆ కమ్రాది ఋషి గోత్రజులైన వైశ్యులు తమ భుజాలపై కత్తులు పెట్టుకొని పరిగెత్తారు. కొందరైతే వికృతంగా మాట్లాడుతున్నారు, మరికొందరు పిల్లిలా నడుస్తున్నారు, మరికొందరు మగవాళ్ళుగా, మరికొందరు ఏడుస్తూ పారిపోయారు.
జై వాసవి, జై జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం 37వ అధ్యాయం సమాప్తం. మరలా 38వ అధ్యాయంలో కలుద్దాం.